హలో మై డియర్ లవ్లీ పీపుల్. కథలో ఈరోజు కొత్త మలుపు తిరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి అంటే చివరిదాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. ఈ రాత్రి మన మధ్య మిగిలిన ఆఖరి జ్ఞాపకం రామ్. నన్ను క్షమించు. మరోసారి నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆమె కూడా ఏదేదో చెప్తోంది. ఆమె మాట పూర్తి కాకముందే రామ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో అంతులేని ప్రేమ ఉంది. అతని స్పృహలో లేడన్న మాటే కాని అతని మెదడుకు అన్నీ చేరుతూనే ఉన్నాయి. వద్దు సీతు, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. ఆ రవికాంత్ చెప్పిందంతా అబద్ధమని చెప్పు. ఒక్క మాట చెప్పు చాలు. ఈ ప్రపంచం అంతా ఎదురుగా వచ్చినా సరే అందరితో పోరాడి మరి నీ వైపు నేను నిలబడతాను అంటూ స్పృహలో ఉండి లేనట్లుగానే మాట్లాడుతున్నాడు రామ్. లేదు రామ్, నేను నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేను. నన్ను వెళ్ళిపోని. నువ్వు ప్రేమించిన శిల్పని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. మళ్ళీ ఎప్పుడూ జీవితంలో నేను నీ కంటపడను. నేను ఎలాగూ నీ దృష్టిలో ఒక ద్రోహిని కదా, అలాగే ఉండిపోని అన్నది సీతు. అబద్ధం సీతు, నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా మనసుకు తెలుస్తోంది. నువ్వు ఏ తప్పు చేసి ఉండవు. ప్లీజ్ సీతు, నన్ను వదిలిపెట్టి వెళ్లకు. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నా ప్రాణం అని అంటూనే ఉన్నాడు రామ్. అతనికి తెలియకుండానే ఆమె మాటలు అతనికి సమాధానం చెప్తున్నాడు. అలా ఏదేదో మాట్లాడుతూనే పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు రామ్. సీతు నెమ్మదిగా రామ్ తల మీద చేయి వేసి అతని జుట్టులోకి తన చేతి వేళ్లు పోనించి నెమ్మదిగా నిమురుతూ, రేపు స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ ప్రేమ ఉండదు రామ్. కేవలం ద్వేషం మాత్రమే గుర్తుంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. ఇందాక నువ్వు అన్న మాటల్లో నాకు అది అర్థమైపోయింది. కానీ చివరిసారిగా నీకొక్క మాట చెప్పాలి. ఇప్పుడు నువ్వు వినడం లేదని తెలుసు, కానీ నీకు చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనే గిల్టీ ఫీలింగ్ నాకు ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను. నీకొక విషయం తెలుసా రామ్? నా కడుపులో మన బిడ్డ పెరుగుతోంది అంటూ అతని చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది సీతు. కన్నా, ఇదిగో మీ నాన్న. పుట్టక ముందే నీకు మీ నాన్నని దూరం చేస్తున్నాను. ఈ అమ్మని క్షమించిన కన్నా అంటూ వస్తున్న కన్నీళ్లని తుడుచుకుంది సీతు. రామ్, ఈ విషయం తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు. ఇప్పుడు నేను 2 ప్రాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని రామ్ తలని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తన మొబైల్ తీసుకుని బయటకు వచ్చేసింది సీతు. సీతు రామ్ గదిలో నుంచి బయటకు రావడం ఎవ్వరూ చూడలేదనుకుంది. కానీ ఆమెని అనుక్షణం 2 కళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాయి. అదే శిల్ప. సీతు గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత శిల్ప నిశ్చింతగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడితో ఈ ఇంట్లో నీ పాత్ర ముగిసిపోయింది. రేపు కొత్త నాటకానికి తెర తీయాలి. ఈ ఇంట్లో మనకు అడ్డు తగిలే వాళ్ళు ఇంకా ఎవరున్నారు? ఆ సూర్యగాడు, భరత్. వీళ్ళిద్దరిని ఎదుర్కోగలిగితే చాలు. మిగతా వాళ్ళందరూ ఈజీగా నా వలలో పడిపోయారు. ఆ సుమిత్రాదేవి ఎలాగో నోరు లేపి మాట్లాడలేదు. శిల్ప, ఇక నీ టైం వచ్చింది. అప్నా టైం ఆయేగా అని సర్కాస్టింగ్గా నవ్వుకుంది శిల్ప. కాలం ఎవరి కోసం ఆగదు కదా. తెల్లారింది. తనున్న పొజిషన్ చూసుకున్న మానస ఒక్కసారిగా భరత్ కాలర్ పట్టుకొని, ఎందుకిలా చేశావు? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు అని అర్థం లేకుండా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మానస ప్లీజ్, నేను చెప్పేది విను. నీకెవరో డ్రగ్ ఇచ్చారు. నిన్నెవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి కాపాడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను నీకు దగ్గర కావాల్సి వచ్చింది అని పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు భరత్. మాన్సాకి తనను ఎవరో కిడ్నాప్ చేయడం, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించకపోవడం గుర్తుంది. కానీ అసలు ఎవరు దీనికంతటికి కారణం ఆమె అస్సలు ఆలోచించలేకపోయింది. నెమ్మదిగా ఆమె చేతుల్లో ఉన్న భరత్ షర్ట్ కాలర్ వదిలేసి ఒక పక్కకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుండిపోయింది మాన్స. నువ్వు చాలా ధైర్యవంతురాలైన ఆడపిల్లవి. నువ్వు ఇలా ఏడవడం ఏమీ బాగాలేదు. అది కాక నువ్వు ఒక డాక్టర్వి. అలాంటి పరిస్థితుల్లో నిన్ను కాపాడడానికి నాకు అంతకు మించి వేరే దారి దొరకలేదు. సిచ్యువేషన్ నీకు కూడా తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నిన్ను అడ్వాంటేజ్ తీసుకొని నేను నీ జీవితంలోకి రావాలి అనుకోలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు భరత్. ఓహో అవునా, అయితే నాకు ఒక మాట చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడే, ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే మన పెళ్లి జరిగిపోవాలి. నన్ను మీ ఇంటి కోడలుగా మీ వాళ్ళ కళ్ళ ముందు నిలబెట్టాలి. అలా చేయగలరా అంటూ ఏడుస్తూనే అడిగింది మానస. తప్పకుండా మానస, ఇక్కడి నుంచి మనం నేరుగా గుడికే వెళ్దాం. భగవంతుడి సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి
మా ఇంటికి నేను తీసుకెళ్తాను అని ప్రామిస్ చేశాడు భరత్. భరత్ అలా ప్రామిస్ చేయగానే మానసకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మానస ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం చూసి భరత్ ఆమె మొహంలోకి చూసి, మరి మనం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేసినా పర్లేదా అని కొంటెగా అడిగాడు. నిన్ను చేసిందంతా చేసిందే కాక ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా? పెళ్ళైన తర్వాత అయినా సరే నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, ఇది కూడా నా కండిషన్ అని నవ్వాపుకుంటూ చెప్పింది మానస. ఓయ్, ఆ తర్వాత జరిగే ఏర్పాట్లన్నీ మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారులే గాని ఇప్పుడేం చేద్దామో చెప్పు అంటూ మానసకి మరికొంచెం దగ్గరగా వస్తూ అన్నాడు భరత్. భరత్ ఏమాత్రం ఊహించినట్లుగా మానస ఒక్కసారిగా అతన్ని కౌగిలించుకొని, నాకు దగ్గరైన వాళ్ళందరూ దూరం అయిపోతారని భయం సార్, అందుకే మీరు ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశాను. ఎవరి మీదైనా ఇష్టం పెంచుకుంటే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, అందుకే ఇలా రాయిలా బతకాలి అని డిసిషన్ తీసుకున్నాను. కానీ దేవుడు నా జీవితాన్ని మీతో ముడిపెట్టాడు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది మానస. ఏయ్ పిచ్చి, ఇది సంతోషించాల్సిన సమయం, మనిద్దరం హ్యాపీగా ఉండాల్సిన సమయం. చెప్తున్నాను కదా, జీవితాంతం నేను నీ చెయ్యి విడిచిపెట్టను. ఇప్పుడు హ్యాపీ కదా అని అన్నాడు భరత్. మానస ఏమీ మాట్లాడలేక అవును అన్నట్లుగా తల ఊపుతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే భరత్ మొబైల్ రింగ్ అయింది. తీసి చూస్తే సూర్య నుండి అతనికి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఈ సూర్యగడేంటి ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లుంది, లేకపోతే ఇన్నిసార్లు నాకు కాల్ చేయడు అని అనుకుంటూ సూర్యకి కాల్ బ్యాక్ చేశాడు భరత్. అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేసిన సూర్య సీతుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం దగ్గర నుంచి అన్ని వరుసగా వివరంగా చెప్పాడు. ఫోన్ స్పీకర్లో ఉండడంతో మానస కూడా అన్నీ విన్నది. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సీతుని జాగ్రత్తగా చూసుకో, నాకు తెలిసి తన తప్పేమీ ఉండి ఉండదు. నేను వచ్చిన తర్వాత అన్ని వివరంగా మాట్లాడదాం. ఇంతకీ రామ్ ఎక్కడున్నాడు అని అడిగాడు భరత్. ఇంకేముంది, మీ అన్నయ్యకి వేరే పని, బాగా తాగి పడుకున్నాడు, ఇంకా లేవలేదనుకుంటా. కనీసం వాడైనా సీతు వైపు మాట్లాడతాడేమోనని రాత్రి వాడిని లేపడానికి ఎంతో ట్రై చేశాను. తాగిన మత్తులో ఏదేదో కలవరిస్తున్నాడు. కానీ నా మాట వినిచేస్తేనా, నువ్వు త్వరగా వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య. సూర్య ఫోన్ పెట్టేసిన తర్వాత మానస భరత్ వైపు తిరిగి, అసలే కడుపుతోటున్న పిల్లని అలా కష్టపెట్టడానికి అసలు మీ ఇంట్లో వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అని ఏదో ఫ్లోలో నోటుకొచ్చింది అనేసింది మానస. ఏంటి, ఇప్పుడు నువ్వేమన్నావు అని మరోసారి రెట్టిస్తూ అడిగాడు భరత్. అదేంటి, ఉన్న విషయమే కదా నేనన్నాను, అంతగా ఆశ్చర్యపోతున్నావేంటి? సీతు ప్రెగ్నెంట్ కదా, ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలీదా? మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కుక్కపిల్ల చచ్చిపోయింది అని సీతు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు నేను ఆమెను చెక్ చేసినప్పుడే నాకు ఆ సంగతి తెలిసింది అని ఆశ్చర్యంగా భరత్తో చెప్పింది మానస. అంటే మా ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఎవరో ఉన్నారు అని నాకు అనుమానం వచ్చింది, కానీ అది సీతు వదినా అని నేను అస్సలు అనుకోలేదు. రామ్, ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావురా, కనీసం నీ భార్య ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నీకు తెలియకుండా పోయింది. ఈ విషయం తెలిస్తే రామ్తో పాటు అమ్మమ్మ తాతయ్య అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంటూ హడావిడి చేశాడు భరత్. భరత్, నేను మా అపార్ట్మెంట్కి వెళ్తాను, మన పెళ్లి జరిగిన తర్వాత డైరెక్ట్గా మీ ఇంటికి తీసుకువెళ్దు గాని, ఇప్పుడు అసలే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు వాటిని సాల్వ్ చేసుకుని ఆ తర్వాత మనిద్దరం హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పింది మానస. సరే మానస, నీకు క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను వెంటనే ఇంటికి వెళ్తున్నాను అంటూ ఇంటికి బయలుదేరాడు భరత్. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? సీతు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత రామ్ ఏ డిసిషన్ తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు విన్నారు కదా, ఒక్క లైక్ చేయొచ్చు కదా ప్లీజ్.